ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు వివరణ రాబోయే 72 గంటల్లో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. రేపటి రోజున మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే రోజు కాదు. రాబోయే రోజుల్లో మొదటి దశలో మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థమవుతుంది. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు రామరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తాగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు 24 గంటల్లోనే మనకి ఫలితాలకి పరిష్కారం అనేది చెప్తారండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఒక్కసారి ఈ గురువు గారికి సంప్రదించి చూడండి. సమస్య అనేది పరిష్కారం గురువు గారిదండి. మీరు నమ్మకంతో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది లభిస్తుందండి. ఒక్కసారి కనుక సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం సంప్రదించి. ఇంతకాలం మీరు ఒక వ్యక్తి గురించి అనుకున్న మాట ఒకటి, ఆ వ్యక్తి మనసులో ఉన్న అసలు ఆలోచన మరొకటి, ఆ సంకేతం మీకు ముందుకు వస్తుంది. ఇది మొదట పెద్ద సంకేతంలా కనిపించదు, కానీ ఈ చిన్న సంకేతం వెనుక ఉన్న అర్థాన్ని మీరు పట్టుకున్న తర్వాత గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మీరు కొత్తగా పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆయన అలా ఎందుకు మాట్లాడారు, ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించారు, నాకు చెప్పకుండా ఆ విషయం ఎందుకు దాచారు అనే ప్రశ్నకు ఒకదాని తర్వాత ఒకటి సమాధానాలు కలవడం మొదలవుతాయి. ఈ రాశి వారికి ఇది ద్వాదశ స్థానం. జ్యోతిష్య ప్రకారం ద్వాదశ స్థానం అంటే గనక మనకి కళ్ళకు దూరంగా జరిగే విషయాలు, మనకు తెలియకుండా జరిగే వ్యవహారాలు, లోపల దాచుకున్న భావాలు, ఏకాంత ఆలోచనలు వంటివి అంశాలను ముందుకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో మీకు ఒక చిత్రమైనటువంటి అనుభూతి వస్తుంది. ఎవరో మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల కంటే వాళ్ళు చెప్పకుండా వదిలేసినటువంటి విషయం మీ దృష్టికి ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి మీతో సాధారణంగా మాట్లాడినటువంటి మాటల మధ్యలో దాగి ఉన్నటువంటి మార్పులను మీ గుర్తు చేసే స్థితికి వస్తారు. ఇక్కడ శుక్రగ్రహం ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తుంది. మీరు ఇంతకాలం ఒక వ్యక్తిని, అతని మాటలను ఆధారంగా అర్థం చేసుకున్నారు, కానీ ఇప్పుడు అతని ప్రవర్తనను గమనించి అర్థం చేసుకునే దశ మొదలవుతుంది. మాటలు ఒకేలా ఉన్న సందర్భంలో మార్పు అనేది ఉంటుంది. గతంలో వెంటనే సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక విషయాన్ని దాటవేశాడు. మీతో ఒక విషయం చెప్పిన వ్యక్తి అదే విషయాన్ని మరొక సందర్భంలో కొంచెం మార్చి చెప్తాడు. మీరు అడగలేకపోయినా సరే కొన్ని విషయాలు మీకు ముందుకు వస్తాయి. ఈ చిన్న మార్పుల్ని కలిపి చూసినప్పుడు అసలు విషయం ఎక్కడ దాగి ఉందో మీకు అర్థమవుతుంది. ఇది కేవలం అనుమానం గురించి కాదండి, మీకు తెలియకుండా ఒక సంఘటన నడుస్తుంది అనే భావన సృష్టించడం కూడా కాదు. ఈ 3 రోజుల్లో వచ్చేటటువంటి సంకేతాలను తర్వాత తీర్పుగా మార్చుకుంటారు. ఒక్కొక్కటిగా కలిపి చూడండి. ముఖ్యంగా ఎందుకంటే మీకు ఎదురయ్యే అసలు బలం మీలోనే గమనించే శక్తి. ఇంతకాలం మీరు ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి, ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి, ఒక పరిస్థితిని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలేశారు, కానీ ఇప్పుడు అదే విషయాలను మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేక నాకు పూర్తి నిజం చెప్పలేదా అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది. ఇక్కడ బుధగ్రహ ప్రాంతం మొదలవుతుంది. రేపటి రోజున లాభస్థానం బుధుడు సమాచారం, మాటల, సందేశం, సంభాషణ, ఆలోచన, వివరాలను సూచించే గ్రహం. అందుకే మీకు దాచినటువంటి ఒక నిజం నేరుగా ఒక పెద్ద ప్రకటన రూపంలో రావడం కంటే ఒక మాట, ఒక మెసేజ్, ఒక చిన్న సమాచారం, ఒక వ్యక్తి చెప్పినటువంటి వివరాల్లో కనిపించే తేడా లేదా ద్వారా విషయం అర్థమయ్యే పరిస్థితులు బలంగా ఉంటుంది. మీరు ఒక మాట వింటారు, ఆ మాట సాధారణంగానే ఉంటుంది, కానీ అదే సమయంలో మీకు గతంలో విన్న మరో మాట గుర్తుకు వస్తుంది. 2 మాటలను కలిపించినప్పుడు ఒక చిన్న ఖాళీ కనిపిస్తుంది, కానీ ఆ ఖాళీనే అసలు విషయం. ఇక్కడ ఏదో ఒక నాకు పూర్తిగా చెప్పలేదు అనే స్పష్టత ఇక్కడ మీకు మొదలవుతుంది. అదే బుధుడి గ్రహం మీకు ఇచ్చే ముఖ్యమైనటువంటి సంకేతం. మీ ముందుకు వచ్చేటువంటి సమాచారాన్ని మీరు కలిపి చూడాలి. ఒకే మాటను పట్టుకుని నిర్ణయం తీసుకోవడం కాదండి. 2-3 వివరాలు ఒకే దిశలో కనిపించినప్పుడు మాత్రమే అసలు అర్థాన్ని తీసుకోవాలి. రేపటి రోజున ఈ ప్రభావం మొదటి సంకేతంలా పనిచేస్తుంది. ఆ రోజు మీకు ఒక వ్యక్తి నుంచి వచ్చేటటువంటి మాటలు, ఒక చిన్న సమాచారం లేదా మీకు గమనించాల్సినటువంటి ప్రవర్తన మీ దృష్టికి ఆకర్షిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సాధారణంగా సాగుతున్నటువంటి రోజుల మధ్యలో ఒక చిన్న విషయం మీకు ఆలోచనను మార్చేస్తుంది. ముఖ్యంగా మీకు చాలా కాలంగా పరిచయమైనటువంటి ఉన్న ఒక వ్యక్తి విషయంలో ఒక మార్పు కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం అర్థం కాదు, కానీ మీకు తెలియకుండా ఆ వ్యక్తి తలలో ఒక నిర్ణయం తీసుకున్నాడు భావన కలిగించే సంకేతం వస్తుంది. రేపటి రోజున ఈ విషయంలో మనసులో ఎక్కువగానూ తిరుగుతుంది.
మీరు గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటారు. ఆ రోజు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు, ఆ రోజు జరిగినటువంటి చిన్న సంఘటనలు, ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీకు గుర్తుకు వస్తాయి. అక్కడ మీకు ఒక కనెక్షన్ కనిపిస్తుంది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనే భావన వస్తుంది. రాబోయే రోజుల్లో మొదటి తలుపు. ఈ రాశి వారికి 6వ స్థానంలో శని గ్రహం సంచరిస్తూ రేపటి రోజు నుంచి మధ్య వక్రగతిలో కొనసాగుతున్నాడు. లహరి సీరియల్ లెక్కల ప్రకారం ఈ సమయంలో శని మీకు సుమారు 20 డిగ్రీల వద్ద ఉన్నారు. 6వ స్థానంలో అంటే పని, పోటీ, బాధ్యత, అప్పగించిన పని పూర్తి చేయడం, ఆ రోజు వారి క్రమశిక్షణ, అడ్డంకులను దాటడం వంటి అంశాలను చూపిస్తుంది. శని ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కసారిగా తలుపులు తెరుచుకోవడం అంటే మీకు వదిలిపెట్టకుండా పట్టుకొని చివరి వరకు ఫలితం చూపించే దిశలో పరిస్థితులు కదులుతాయి. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. మీరు గతంలో ఒక పని మొదలు పెట్టి మధ్యలో ఆపేశారు. ఇంకొక ప్రయత్నంలో స్పందన రాక ఎక్కి తగ్గారు. మరొక విషయంలో ఇది నాకు సరైన దశలో మీకే ప్రశ్నించుకున్నారు. కానీ ఈ రోజున నుంచి మీలో ఒక మార్పు అనేది మొదలవుతుంది. ప్రతి విషయానికి వెంటనే ఫలితం రావాల్సి చూడండి. ఇది నిజంగా మీ జీవితానికి అసలైనటువంటి దానిపై పెట్టడం మొదలు పెడతారు. శని మీకు ఇచ్చేటటువంటి బలం ఇదే. తొందరపడి తగ్గుతుంది. నిర్ణయం ఒక బలపడుతుంది. ఇప్పటి రోజున మొదటి మార్పు మీ పని విధానంలో కనిపిస్తుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని మీ ముందుకు వస్తుంది. ఇది ఎప్పుడో పూర్తి చేయాలి అని పక్కన పెట్టేసిన విషయం మళ్ళీ మీకు చేతికి వస్తుంది. అది భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పనిని పూర్తి చేయడానికి మళ్ళీ సమయం పెట్టడానికి కొన్ని విషయాలను సరిచేయాలి, కొన్ని తప్పులను ఒప్పుకోవాలి. కానీ అదే పని మీకు కొత్త దారిని తెస్తుంది. మీరు వదిలేసినటువంటి చోటే మీకు మరో స్థానాన్ని అవకాశం ఎందుకు వచ్చింది అనే విషయం అర్థమవుతుంది. శని వక్రతలో ఉన్నందుకు గతంలో పూర్తి కాని విషయాలు మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జ్యోతిష శాస్త్రం భావన ఇక్కడ బలంగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి పాతదానిలా ఉండొద్దు. గతంలో మీరు ఎదురు చూశారు, ఇప్పుడు మీరు చర్య తీసుకోవాలి. గతంలో ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు, ఇప్పుడే నేను ఏం చెయ్యాలి అనే దిశలో ఆలోచన మార్పు వస్తుంది. ఈ రాశి వారు మీకు ఒక విషయం చెప్పాలండి. చాలాసార్లు మనం అవకాశాన్ని కోల్పోయామని అనుకుంటున్నారు. కానీ కొన్ని అవకాశాలు మనం సిద్ధంగా లేనప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినా ఉపయోగపడవు. శనిచ్చే పాఠం అదే. ఆలస్యం అంటే ముగింపు కాదు. ఆలస్యం తరువాత మీరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఆలస్య పరీక్ష. ఇప్పుడు మీ పరిస్థితిలో అదే జరుగుతుందండి. ఒకప్పుడు మీరు వదిలేసినటువంటి ఒక పనిని, ప్రయత్నం లేదా లక్ష్యం మళ్ళీ మీ దృష్టిలోకి వస్తుంది. కానీ ఈసారి మీరు దాన్ని పిల్లల ఆటలాగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పూర్తి చేయాలి అనే గట్టి నిర్ణయం మీలో ఉంటుంది. ఇప్పటి రోజున ఈ విషయంలో మరింత ముఖ్యమైనటువంటి ఆ రోజు మీ బాధ్యత పెరుగుతుంది. ఒక పని మీపై పూర్తిగా పడుతుంది. ఎవరో చేయాల్సిన పని మీరు దగ్గరకు రావడం, మీకు తీసుకున్నటువంటి బాధ్యతను మధ్యగతిలో వదలకుండా పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడం, లేదా మీకే కెరియర్లో ఒక నిర్ణయాన్ని ఇంకా ఆలస్యంగా చేయాలనే స్థితి రావడం జరుగుతుంది. ఇక్కడ శని మీకు భయాన్ని ఇవ్వడం కాదండి, మీలో ఉన్నటువంటి సమర్థాన్ని బయటకు తీసుకురావడానికి ఒత్తిడి పెంచుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు సమయంలో ఉపాధిలో ఉన్నటువంటి ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. రేపటి రోజున ఇంకా కొంతకాలం చూద్దాం అనే పరిస్థితికి మాత్రం పని చేయవద్దు. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక పని పూర్తి చేయాలి. ఒక పాత పెండింగ్ను మూసివేయాలి. ఒక కొత్త పద్ధతిని మొదలు పెట్టాలి. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పనిని మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాయిదా వేయకుండా పూర్తి చేయాలి అనే పట్టుదల వస్తుంది. శని మీకు మరో పరీక్ష పెడుతుంది. మీతో పోటీ పడుతున్న వాళ్ళను చూసి మీ వేగాన్ని నిర్ణయించకండి. ఎవరో ముందుకు వెళ్ళారు, ఎవరో ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరో కొంత పనిని మొదలు పెట్టారు అని చూసి మీ దానిని మార్చకండి. ఈ రాశివారు ఇప్పుడు అవసరమైనటువంటి పోలిక కాదండి. స్థిరంగా మీ పని మీకు ఫలితం ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో కంటే మీకు దానిని ఎంత నిజాయితీగా కొనసాగిస్తున్నారు అనేదే ముఖ్యం. ఒకప్పుడు మీకు నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావలేదు అనే బాధ ఉండేది. ఇప్పుడు మాత్రం అదే ప్రశ్నకు సమాధానం మీ చర్యల్లో కనిపిస్తుంది. ఏ పని మధ్యలో ఆగిపోయినా సరే, ఏ పని మీరు పూర్తి చేయలేదు, ఇక్కడ మీరు క్రమం కోల్పోయారు, ఈ నిర్ణయాన్ని మీరు పదే వాయిదా వేశారు, ఆ ప్రశ్నకు సమాధానం వెతికితే మీ ముందుకు అక్కడికి వచ్చి బయట వ్యక్తిలో లేదని మీ పాత పద్ధతిలో ఉందని అర్థమవుతుంది. ఇక్కడ శని గ్రహం ప్రభావం వచ్చేటువంటి పెద్ద మార్పు మన బయటకు పరిస్థితిని మార్చడానికి చేస్తారు. శని మాత్రం ముందుకు మన పరిస్థితులను మార్చేస్తారు. ఉదయం లేచిన సమయం నుంచి కూడా పని పూర్తి చేయాలనే విధానం వరకు, డబ్బు
నిర్వహణ నుంచి సమయాన్ని ఉపయోగించే విధానం వరకు కూడా మీకు చాలా విషయాల్లో క్రమం తిప్పకుండా కూడా ఉంటుంది. ఈ రాబోయే రోజుల్లో తీసుకునే చిన్న క్రమశిక్షణ నిర్ణయం తరువాతే నెలల్లో పెద్ద ఫలితాలు పునాది వేస్తాయి. ఈ రాశి వారు ఇప్పుడు ఈ 3వ రోజుల్లో మాత్రం రాబోయే రోజుల్లో ప్రయాణంలో చివరి దశకు వచ్చాము. మీ జీవితంలో జాతిని ఒక విషయం గురించి మొదలు పెడితే సంకేతం వచ్చినప్పుడు ఆ నిజం మీలో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆ నిర్ణయం తర్వాత మీ జీవితంలో మొదలవుతున్నటువంటి ఫలితాలకు కీలకమైనటువంటి రోజులుగా నిలుస్తుంది. మీరు ఇంతకాలము ఎదురు చూసినటువంటి ఫలితం ఏ దశలో కదులుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రాశి వారు నుంచి గురుగ్రహం ప్రభావం కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నారు. ఈ లాహిరి అన్యాయ ప్రభావం గురుడు కర్కాటక రాశిలో సమాచారం 17°35 వద్ద ఆకర్షణ నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు రోజున కూడా గురుడు కర్కాటక సమాచారం ద్వారా 17°57 వద్ద కొనసాగుతున్నారు. ఈ రాశి వారి నుంచి కర్కాటకం 10వ స్థానంలో అంటే వ్యక్తి జీవితంలో సాధించినటువంటి స్థానం బయటకు ప్రపంచంలో కనిపించేటటువంటి ఫలితం బాధ్యత ద్వారా వచ్చేటటువంటి గుర్తింపు వంటి విషయాలను సూచిస్తుంది. ఈ సమయంలో గురుడి యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టత ఈ రాశి వారిపై 2వ స్థానంలో ఉండటం వలన రేపటి రోజున వీరు ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్